అయ్యో ఏంటబ్బా ఎండ ఇలాగ వస్తుంది. అబ్బా ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయో ఏమో. అబ్బా ఏంటి నీళ్ళు ఇంత వేడిగా ఉన్నాయి. సరేలే పక్కింటి అక్కని అడిగి ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టేసి వద్దాంలే. సుభాష్ అక్క. చెప్పు ఉషా. సుభాష్ అక్క ఈ నీళ్లు ఫ్రిడ్జ్ లో అట్లా పెట్టుకా. సరే ఉషా పెడతాలే. సరే అక్క ఈ సపోటాలు తీసుకోక మా నాయన ఊరు నుంచి తెచ్చాడు. సరే ఉషా అయితే. సరే లెక్క మళ్ళీ వస్తాను. ఏం ఫ్రిడ్జ్ లో నీళ్ళు పెట్టాలంట, కరెంట్ బిల్ ఏమైనా ఊరికే వస్తుందా ఏమో. అరే బాటిల్ ఏంటి ఇక్కడ పెట్టారు? అక్క ఈ బాటిల్ ఎవరు దాకా అక్కడ పెట్టావు? పక్కింటి అక్క లేరా ఫ్రిడ్జ్ లో నీళ్ళు పెట్టమని ఇచ్చింది. మరి ఫ్రిడ్జ్ లో పెట్టక బయట పెట్టావు ఏందక్క? ఇప్పటికే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందిరా, ఎవరి పెడితే మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెడితే కరెంట్ బిల్ ఇంకా ఎక్కువ రాదు. మరి అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నావు బాటిల్ ని? కరెంట్ బిల్ కట్టేది మేమరా, నువ్వు కాదు కదా. సుభాష్ అక్క ఫ్రిడ్జ్ లో పెట్టిన బాటిల్ అక్క. ఇదిగో ఉషా తీసుకో. ఏంటక్క నీళ్లు చల్లగా లేవు, అలాగే ఉన్నాయి. నువ్వు ఇచ్చినప్పుడే కరెంట్ పోయింది ఉషా, అందుకే నీళ్ళు అలానే ఉన్నాయి. సరే లెక్క అయితే. ఏంటక్క నువ్వు, నీ పద్ధతి నాకు నచ్చలేదక్క. అక్క ఫ్రిడ్జ్ లో ఒక బాటిల్ నీళ్ళు పెడితేనే నీ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది అక్క. వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ లేదనే కదా అక్క మనకి ఇచ్చింది. రే నీకు అప్పుడే చెప్పా, ఇలాంటి విషయాలు తలదోడ్చేస్తా, నీ పని నువ్వు చూసుకో. అక్క ఈ వాటర్ బాటిల్ తీసుకోండి అక్క. అయ్యో వద్దులే తమ్ముడు. ఏం కాదు లెక్క తీసుకోండి, అది కాక ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, తీసుకోండి ఏం పర్లేదు. థ్యాంక్ యూ తమ్ముడు. అయ్యో పర్లేదు లెక్క. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.